హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఏంటంటే పరిస్థితులు చాలా వరకు అందరికీ ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతున్నాయి, తారుమారవుతున్నాయి. మనం ఒక పని చేద్దాం అనుకుంటే ఆ పని సక్సెస్ అవట్లా. అలా అని బాధపడకూడదు. పనిని పనిగా చేయండి. ఎన్ని అవంతరాలైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఒక్కటే, మనం గమ్యం చేరాలంటే ఎదురించి నిలబడాలి. అంటే జీవితానికి మనం ఎదురు ఉండి పోరాడాలి. అలా పోరాడాలంటే కష్టాలు ఎదురవుతాయి, వాటిని అధిగమించి మనం ముందుకెళ్ళాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి వాటి కోసం మనం ఏం చేయలేం, మన వల్ల కాదని మటుకు అనుకోవద్దు. మన వల్లే అయింది. మనం ఖచ్చితంగా నిలబడగలిగితే మన వల్లే అయింది. అది పని అవని, ఇంకోటి అవని, ఏదన్నా అవని. చదువుకునే పిల్లలు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదన్నా మన క్రమశిక్షణ అనేది మన వ్యక్తిగతంగా మన ఒంట్లో ఉండాలి. మన బాధ్యత అది మన మనసులో కూడా ఉండాలి. అప్పుడే మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి బుద్ధులు వస్తాయి, మంచి నడవడి ఉంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. వాళ్ళతో ప్రయాణం చేయడం కొంచెం విచిత్రంగానే ఉంటుంది. కానీ మన గమ్యాన్ని చేరుకునే వరకు వాళ్ళతో సరదాగా గడిపి ముందుకు నడుపుతూ ఉండాలి. వాళ్ళని కూడా మనం మార్చుకోగలంత శక్తి మన దగ్గర ఉండాలి. అంటే మిమ్మల్ని ఏమంటున్నానంటే, ఒకడు తెలివిగలవాడు ఉంటాడు, ఒకటి తక్కువ వాళ్ళు ఉంటారు. తెలివి గలవాళ్ళు ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, మధ్యస్థం వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏంటంటే అసలు ఏం తెలియదు వీళ్ళకి, పాపం లాస్ట్ వాళ్ళకి. కానీ తెలివి గలవాళ్ళని వాళ్ళు ఒకళ్ళున్నా మన గ్రూప్లో వాళ్ళు చేసే పనులేంటి, వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళు ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మీరు గమనిస్తూ ఉండండి. ఎందుకంటే తెలివి గలవతనం అంటే బై బర్త్ వచ్చేస్తాయి అందరికి. ఒకళ్ళు నేర్పిస్తే రావండి, అర్థం చేసుకోండి. అట్లాంటి వారితో మీరు స్నేహాలు చేయండి. మీరు ఎవరైనా సరే స్నేహాలు చేయండి. మంచి నడవడిగా ఉండడానికి ట్రై చేయండి. అందరి వల్ల కాదు, నిజాయితీగా ఉండడం చాలా కష్టం, అది నాకు తెలుసు. నిజాయితీగా ఉండే కష్టం, ఎందుకంటే అందరి వల్ల అవదు. ఎక్కడోసారి అబద్ధాలు ఆడతారు, అందరూ ఆడతారు, ఆడాల్సిందే. మనిషిన తర్వాత అబద్ధం ఆడతారు, అన్నీ ఆడతారు. అవి నిజ జీవితంలో కామన్. కాబట్టి మన ప్రవర్తన పర్ఫెక్ట్గా ఉంటే మనకి పుట్టిన పిల్లలు, భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు చూసి వాళ్ళు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మన సవ్యంగా ఉంటే వాళ్ళ ప్రవర్తన కూడా బాగుంటుంది. తల్లిదండ్రులు మనమే కొట్టుకుంటుంటే ఏంటి పరిస్థితి? తిట్టుకుంటుంటే, వాళ్ళ ముందే తిట్టుకుంటుంటే మన పరిస్థితి ఏంటి? ఆలోచించండి ఒకసారి. వాళ్ళ లాస్ట్కి, వాళ్ళ చివరికి కూడా వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది, వాళ్ళు మారరు. మరి మారాలంటే తల్లిదండ్రులుగా ముందు మనం మారాలి. ఇంతకీ మీకు ఏం చెప్పబోతున్నానంటే, మన ప్రవర్తన, మన నడిచే విధానం, ఉదయం లేగంగానే సాయంకాలం మనం చేసే పనులు అన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి. జాగ్రత్తగా అంటే చాలామంది ఏంటంటే పొద్దున్నే లేస్తారో ఇష్టాసారంగా ఉంటారు, అంతే. వాళ్ళు పనికి వెళ్తారా, పనికి వెళ్ళలేదు, అది తర్వాత విషయం. వాళ్ళ ప్రవర్తన బాగోదు. ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు ఇలాగ చాలామంది ఉన్నారు అస్తవ్యస్తంగా. అందుకనే తెలివిగా ఉండేవారు ఉంటారు చూసారా, వాడి జీవితాలు చాలా బాగుంటాయి. బాగుండదు అనుకోబాకండి, చాలా బాగుంటాయి. వాళ్ళు ఏ విషయంలోనైనా అలాగే ఉంటారు. ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళకి, ఒక లెక్క ఉంటుంది. కుటుంబం చూసుకోవాలన్నా, కుటుంబంలో పిల్లలు చూసుకోవాలన్నా, అందరితో సవ్యంగా మాట్లాడాలన్నా, అందరితో చక్కగా నడవాలన్నా, వీధిలో కానీ, పక్కన వాళ్ళతో కానీ, ఇంటి ఎదురుతో కానీ, పక్కన వాళ్ళతో ఎవరైనా సరే, మీ ఫ్రెండ్సే కానీ, మీ బంధువులతో కానీ, తప్పదండి. మనం తెలివిగా ఉండగలిగితేనే వీళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు.
డబ్బు కూడా ఉండాలి. దాంతోపాటు డబ్బు లేకపోతే ఎవరు రారు. తెలివి ఉండాలి, డబ్బు ఉండాలి. కానీ ఎవడైనా ఏదైనా సరే అన్నా సరే మనం తెలివిగా ప్రవర్తించడమే. ఎందుకంటే నేను ఇంత ఇదిగా మీకు చెప్తాకి కారణం, నిన్న వీడియో చేయలేకపోయాం. దానికి కారణం కొన్ని కారణాలు ఉన్నాయి. దానివల్ల మేము చేయలేకపోయాం. అవి మన ఛానల్లో చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు. ఒక కార్యక్రమంగా బయటికి వెళ్ళి రావాల్సి వచ్చింది కాబట్టి లేట్ అయింది. అందుకే వీడియో పెట్టడం కూడా, పోస్ట్ చేయడం కూడా చాలా లేట్ అయింది. మరి మీరందరూ మంచి తల్లిదండ్రులు అనిపించుకోవాలనుకుంటే పిల్లల ప్రవర్తన, మీ ప్రవర్తన, ముఖ్యంగా మీ ప్రవర్తన మాత్రమే బాగుండాలి. మీ ప్రవర్తన బాగుందంటే మీ పిల్లల ప్రవర్తన బాగుంటుంది. వాళ్ళు మంచి పొజిషన్కి తీసుకెళ్ళి చక్కగా చదివించి ఒక ప్రయోజకుడిని చేస్తారని మేమిద్దరం అనుకుంటున్నాం, నా భార్య నేను. ఎందుకంటే మన మాసులో అంటే పేదవాడల్లో ఈ చాలా వరకు కష్టం. మన పిల్లలు సరిగ్గా వినరు. అందరూ కాదులేండి, కొంతమంది గురించి చెప్తున్నా. ఎక్కువ శాతం మాత్రమే వినరు. ఎక్కువ శాతం మాత్రమే వినరు. ఎందుకంటే మన పేదవాడలో ఇవే జరుగుతున్నాయి. మైనస్ పాయింట్లు కూడా మనకి ఇవే. ఎందుకంటే తల్లిదండ్రులు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటే పిల్లలకి జాగ్రత్తగా అలా చూసుకుంటా ఉంటే వాళ్ళు వింటారండి. మనం కూడా సరిగ్గా లేకపోతే పిల్లలు కూడా అదే దారిలో వెళ్తూ ఉంటారు. మనం ఒక పద్ధతిగా తల్లిదండ్రులు ఇద్దరం చక్కగా ఉండి ఇట్లా చేయండి అలా చేసుకుంటా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమైంది. చెప్పచ్చులే, మన పని మనం చూసుకొని మనం దారిలో మనం వెళ్ళిపోతే పిల్లలు ఎవరు పట్టించుకుంటారు? అది తల్లిదండ్రులు పట్టించుకుంటేనే పిల్లలకు ఒక దారి అవిద్ది. అది మనం వదిలేసామనుకో అలాంటి ఏ దారిలో తీసుకుంటారో ఏ దారి తెలియదు. అది మన వల్లే, తల్లిదండ్రుల వల్లే పిల్లలు బాగుపడాలన్నా పాడైపోవాలన్నా తల్లిదండ్రుల వల్లే. అది తల్లిదండ్రులు చక్కగా ఉంటే పిల్లలు కూడా అదే దారిలో ఉంటారు. తల్లి తిట్టుకుంటా భర్త తిట్టుకుంటా ఉంటే ఇంకా అదే వీళ్ళే తిట్టుకుంటున్నారుగా మనల్ని పట్టించుకున్నారు అన్నట్టు చేసుకోకండి. అది చక్కగా మనం జాగ్రత్తగా మన పిల్లల్ని ఒక పద్ధతిగా పెంచి వాళ్ళకి కావాల్సినవి అడిగితే అయ్యా మన దగ్గర ఉన్నాయి ఇదే ఉన్నాయి ఇట్టే సరిపెట్టుకోవాలని చెప్పుకుంటా ఉంటే వాళ్ళకి ఇదే అలవాటు అయిపోతూ ఉంటుంది. కాదు వాళ్ళు అడిగిందల్లా మనం చేతిలో పెడతా ఉంటే వాళ్ళకి ఇస్తున్నారులే అన్నట్టు ఇంకా అడుగుతూనే ఉంటారు. మనం ఒక పద్ధతిగా వెళ్తూ ఉంటే అదే చక్కగా వెళ్తారు. అట్లా చెయ్యండి. మన తల్లిదండ్రులు చేస్తేనే పిల్లలకి అబ్బిద్ది. కొంతమంది అంటారు, పని గురించి మాట్లాడతారు. మీరు రోజువారీ పని చేయండి, మీరు రోజువారీ పని చేస్తున్నారు కదా, రోజువారీ పని చేస్తే మీ ప్రాఫిట్ అంత వస్తుంది, ప్రాఫిట్ పెట్టండి అంటున్నారు. రోజువారీ పనుల్లో ప్రాఫిట్ ఎవరికి నేను చెప్పనండి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎవరి సంపాదన వారిది, ఎవరి ఆదాయం వారిది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి రేపు కొత్త కంటెంట్తో మా వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ.